హలో అందరికీ. ఇంట్లో సింపుల్‌గా వంకాయ దమ్ బిర్యానీ చేసేద్దామా? ఈ బిర్యానీకి బాస్మతి రైసే అవసరం లేదండి. మన ఇంట్లో రెగ్యులర్‌గా వాడుకునే రైస్ గూడా వాడుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ రైస్‌ని బాగా కడిగేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానపెట్టేసి పక్కన పెట్టుకున్నామండి. ఈలోపు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని మనకు కావాల్సినవైతే వేసుకుందామండి. మన ఇప్పుడు బిర్యానీ మసాలాస్ ఉంటాయి కదండీ! ఇలాచీ, లవంగ్ ఇవన్నీ ఉంటాయి కదండీ! అవన్నీ వేసేసుకోవాలి. మనం స్పైసీగా, ఘాటుగా తింటామంటే కొంచెం ఎక్కువేసుకోండి. లైట్‌గా తింటామంటే కొంచెం కొంచెం అన్నీ వేసుకోండి ఇలాగా. దాని తర్వాత వేయించుకున్న పల్లీలు గూడా వేసుకోండి. అలాగే వేయించుకున్న నువ్వులు కూడాను. కొబ్బరి ఉంటే పర్వాలేదు. నా దగ్గర కొబ్బరి లేదు. సో, నేను స్కిప్ చేస్తాననమాట. మీరు కొబ్బరి వేసుకోవచ్చు. చాలా బావుంటుంది టేస్ట్. ట్రై చేయండి. చూడండి ఫైన్‌గా అన్నీ అయితే వేసేసాం కదా! ఇప్పుడు కొంచెం సాల్ట్, కారం అయితే వేసుకోవాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసుకోవాలి. ప్లీజ్ నా వీడియోస్ గనక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదా! ఫైనల్‌గా అన్నీ అయితే వేసేసాను. దీన్నైతే మెత్తగా కొంచెం వాటర్ అయితే వేసుకొని పేస్ట్ అయితే చేసేయండి. ఇప్పుడైతే వంకాయలు తీసుకుందాము. వంకాయలైతే కొంచెం సాల్ట్‌లో నీట్‌గా కడిగేసి అది 4 భాగాలుగా కట్ అయితే చేయాలండి మిడిల్‌లోన. కొందరు నల్ల వంకాయలు గూడా తీసుకుంటారు. వాటితోని కూడా చేస్తారు. సో, నా దగ్గర అవి లేవని నేను వీటితోనైతే చేస్తున్నానండి. వీటితోని కూడా టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇందాక కలిపి పెట్టుకున్న ఆ మిశ్రమాన్నయితే ఇందులోనే అప్లై చేసేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా వంకాయ పీసెస్ అనేవి విరిగిపోకుండా ఇలా అన్నిట్లో ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్‌నయితే ఇలా అన్నిట్లో చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మరి కొంచెం అంటే కొంచెం కాదండి. కొంచెం ఫ్రై అయ్యేటట్టు. అలా అని డీప్ ఫ్రైలా కూడా కాదండి కొంచెము. సో, ఆయిల్ అయితే వేసుకున్నాం కదండీ! ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత మనం ఇందాక గుత్తి వంకాయలా ప్రిపేర్ చేసుకున్నాం కదండీ! అవైతే పెట్టేయాలి. అందులో వేసేసుకోవాలండి. చూసారా? ఇలా అయితే వేసేసుకోవాలి. ఒక్క వంకాయతో మనం బిర్యానీ రైస్ మొత్తం తినేయొచ్చండి. అంత టేస్ట్‌గా ఉంటుంది. మన స్పైసీస్ అవన్నీ అవి ఇంకా మన ఇష్టమేనండి. ఎక్కువ కావాలంటే ఎక్కువేసుకోవచ్చు. తక్కువ కావాలంటే తక్కువేసుకోవచ్చు. నేనైతే అన్నీ చాలా లైట్‌గా తక్కువ వేశాను. ఎందుకంటే అమ్మ, నాన్న, పిల్లలు వాళ్ళు కూడా తింటారు కాబట్టి కొంచెం అన్నీ చప్పగా అయితే చేశానండి. ఒక సైడ్ బాగా వేగాక ఇంకా రెండో సైడ్ కూడా ఇలా తిప్పేసుకొని కొద్దిసేపయితే అలాగా ఆయిల్‌లోనే కొంచెం ఫ్రై అయితే అవ్వనివ్వాలండి. కొంచెం అండి ఒక 60, 70% వరకే వేగాలది. ఎక్కువ వేయించేస్తే మనం దమ్ చేసేటప్పుడు ఇంక మెత్తగా అయిపోతా ఉంటాయన్నమాట. అలా కాకుండా కొంచెం ఒక 70% అయితే ఇలా ఫ్రై చేసేయండి. చూడండి బాగా ఫ్రై అయితే అయిపోయింది కదా! చూడండి కలర్ అయితే మారిపోయింది. ఈలోపైతే ఇంకో కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఆనియన్స్ సన్నగా నిలువుగా కట్ చేసేసుకొని కొంచెము బ్రౌన్ ఆనియన్ కోసమండి కొంచెం ఆయిల్ వేసుకొని అయితే ఆనియన్స్ అయితే వేయించేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆనియన్స్ అనేవి వేసేస్తే తొందరగా వేగిపోతాయండి. కొంచెం ఆయిలు మామూలుగా ఉన్నప్పుడు వేసేసినా అవి ఎంత సేపటికి కూడా అవ్వదండి. సో, తర్వాత కొంచెం పెరుగైతే తీసుకొని ఇందాక మసాలా కలుపుకున్నాం కదండీ ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో ఆ మసాలా, పెరుగు 2 బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మీకు కారం, సాల్ట్ కావాలంటే ఇప్పుడు ఇందులో మిశ్రమం ఇది కలుపుతున్నాం కదా! ఇందులో కూడా కొంచెము సరిపోకపోతే వేసుకోవచ్చండి. ఈ రెండిటినైతే బాగా మిక్స్ అయితే చేసేసుకోవాలి. పెరుగు ఇష్టం లేని వాళ్ళు ఓన్లీ మసాలాలో కొంచెం వాటర్ అయితే వేసేసుకొని మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చండి. సో, పెరుగుతోనైతే చాలా బావుంటుంది. ఒకవేళ పెరుగు తినని వాళ్ళ కోసమైతే అలా వేసేసుకోవచ్చు మసాలాలో కొంచెం వాటర్ ఏసేసి. ఇప్పుడు గుత్తి వంకాయలు అవైతే వేగాయి కదండీ! అందులోనైతే ఇందాక కలుపుకున్న మసాలా, పెరుగుని పేస్ట్‌నైతే ఇందులో అయితే వేసేసేయాలండి. ఇప్పుడు స్టవ్‌ని సిమ్‌లో పెట్టేసి వేయిస్తా ఉండాలండి. చూసారా పక్కన డీప్ ఫ్రై అవుతున్నాయి కదా ఆనియన్స్. ఆ ఆనియన్స్ గూడా దీని మీద వేసేసుకోవాలి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఆనియన్స్‌నైతే బాగా వేగిపోయాయి కదా! అవైతే వాటి మీదైతే వేసేస్తున్నాను. హాఫ్ వేసుకొని హాఫ్ అయితే ఉంచుకోవాలండి. తర్వాత ఒక లెమన్ అయితే కట్ చేసి ఒక లెమన్ అయితే పిండేసానండి అందులో. అది పులుపుని సరిపడా అది మన ఇష్టం అనమాట. నేను 1 లెమన్ అయితే వేసాను. చాలా బావుంటుంది లెమన్ వేస్తే. సేమ్ మన నాన్ వెజ్ బిర్యానీస్ ఎలా ఉంటాయో ఈ బిర్యానీ కూడా అచ్చం అలానే ఉంటుంది. ఎప్పుడు తినని వాళ్ళు కూడా తింటారండి. అంత బావుంటుంది. ఇదైతే అయిపోయిందండి. ఇదైతే నేను ఫస్ట్ అయితే పక్కనైతే పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం వాటర్ వేసుకొని అందులో మసాలా దినుసులండి. ఇలాచి అవి ఉంటాయి కదా! లవంగం అవన్నీ చెక్క అవన్నీ కొంచెమే చాలా లైట్‌గా అంటే లైట్‌గా వేసాను. ఎందుకంటే ఘాటుగా ఉంటే పిల్లలు తినరు కదా! అందుకననమాట అన్నీ కొంచెం కొంచెమే. ఫుల్ వర్షం పడుతుందండి బయట. ఈ వాటర్ అయితే మరిగిపోయాయి కదా! ఇందాక నానబెట్టుకున్న రైస్ అయితే ఉన్నాయి కదా! ఆ రైస్ అయితే ఇందులో వేసేస్తున్నానండి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాతే రైస్ వేయండి.
సో, రైస్ అయితే వేసేసాను. ఇదొక 80% వరకైతే ఉడికిపోవాలండి. మొత్తం ఉడికిపోతే అందులో వేస్తే అస్సలు బాగోదు. చాలా మెత్తగా అయిపోతా ఉంటదనమాట. ఇలా 60% ఉడికిపోతే చాలా బావుంటుంది. సరే అయిపోయింది కదా! నేను అది పక్కకు తీసేసాను. ఒక పెద్ద బిర్యానీస్ మనం ఏవైతే చేస్తామో అలాంటిది ఒకటి బాండీ అయితే పెట్టుకోవాలండి. అందులో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి అయితే వేశాను. కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా అందులో వేశానండి. అవైతే ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా! ఇవైతే బాగా అయితే వేయించేసుకోవాలండి. నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్స్‌ట్రా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇందాక రైస్ అయితే దించేసాం కదండీ! ఫస్ట్ లేయర్ అయితే ఇలా మిర్చి వేయించుకున్న తర్వాత ఫస్ట్ లేయర్ అయితే రైస్ వేయండి. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకుని వంకాయ మసాలా కూడా ఆ లేయర్ మీద మొత్తం వేసేయండి అది. ఇలా వేస్తే ఏంటంటే కింద మనము ఆ బాండీ పెట్టుకున్నాక దానికైతే అంటుకోదండి. ఇప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం రైస్ అయితే దాని మీద అయితే వేసేసుకోవాలి. మనం ఎంత రైస్ అయితే మిగిలిందో మొత్తం అయితే వేసేసుకోవాలండి దీని మీద ఇంకో లేయర్. కొంచెం ఇది ప్రాసెస్ ఎక్కువున్నా కూడాను టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఎవరు నచ్చని వాళ్ళంటూ ఉండరండి. సో, అన్నీ వేసేసాను కదా! ఇప్పుడు కొంచెం దాని మీద నుంచి కొత్తిమీర, పుదీనా వేసేసాను. ఫ్రైడ్ ఆనియన్ కూడా వేశాను. కొంచెము నెయ్యి, ఒక లెమన్ అయితే పిండేసి మూత అయితే పెట్టేసానండి దమ్ కోసము. చూడండి ఇలాగా లెమన్ కూడా పిండేసిన తర్వాత టైట్ మూత అయితే పెట్టేయండి. దాని మీద ఏదైనా వెయిట్ అయితే పెట్టేయండి. ఒక 10, 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే రైస్ మొత్తం ఇలా మంచిగా వచ్చేస్తాయండి మెత్తగా. నిజంగా టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. రైస్ కూడా మెత్తగా ఫైన్‌గా ఉడికిపోయిందండి. సేమ్ ఇదే ప్రాసెస్‌లో మిల్ మేకర్ బిర్యానీ కూడా చెయ్యొచ్చు. మనం దమ్ బిర్యానీ చేయాలంటే బాస్మతి రైసే అవసరం లేదండి. మన ఇంట్లో ఉన్న నార్మల్ రైస్‌తోని కూడా చేయొచ్చు. సో, ఫైనల్‌గా బిర్యానీ అయితే అయిపోయిందండి. థ్యాంక్ యూ.